గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది, టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది. సో దీంతో మళ్ళీ అమరావతి రాజధానిగా ఉండనుంది అనేసి మనకు స్పష్టంగా తెలుస్తోంది. సో దీంతో అక్కడ భూముల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కొంచెం కుదేలవుతుంది అని కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ ఎనలిస్ట్ అప్పసన్ని రాజేష్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఎట్లా అంటారు, ప్రజెంట్ అయితే తెలంగాణలో ఈ రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత కూడా భూముల ధరలకు చాలా వరకు డౌన్ అయిపోయాయి, డౌన్ ఫాల్ అయింది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి అంటే ముందున్నట్టుగా ధరలు లేవు అనేసి చాలా మంది చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎవరిని అడిగినా కానీ మొత్తం పడిపోయింది అని వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు నూతనంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. సో అమరావతి రాజధాని కాబోతోంది. సో అక్కడ ఎలా ఉండే అవకాశం ఉంటుంది? సో ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? హైదరాబాద్ వచ్చేటప్పటికి కొంత డిఫరెంట్ సినారియో. దాదాపుగా 1 కోటి మంది పైగా జనాభా ఉన్న సిటీ సివిక్ కమ్యూనిటీస్ పరంగా ఫుల్లీ ఎక్విప్డ్ సిటీ. అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, తర్వాత వాటర్ సప్లై కానీ, పవర్ సప్లై కానీ, డ్రైనేజ్ లైన్స్, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నా కూడా ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా కానీ, వ్యాపార అవకాశాల దృష్ట్యా చూసుకున్నా కూడా ఇంత పెద్ద జనాభా ఉన్న సిటీలో చాలా మెరుగైన అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దృష్ట్యానే దాదాపుగా గత 2.5 దశాబ్దాలుగా హైదరాబాదు చాలా వేగంగా విస్తరిస్తూ వచ్చింది. ఈ విస్తరిస్తూ వచ్చిన ప్రాసెస్లో నాకు దాదాపుగా 1996 నుంచి హైదరాబాద్ తోటి చాలా ప్రత్యక్ష అనుబంధం ఉంది. నేను అప్పటి నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని కూడా చాలా నిశితంగా, చాలా దగ్గరగా పరిశీలిస్తూ వచ్చాను. ఈ దృష్ట్యా నాకున్న అనుభవపూర్వకంగా నేను చెప్పగలిగేది ఏంటి అంటే, ఒక రకంగా హైదరాబాదు చాలా విప్లవాత్మకమైన అభివృద్ధి సాధించింది అనేది వాస్తవం. దాదాపుగా ఒక 1996, 97, 98 ఆ 3 సంవత్సరాల ప్రాంతంలో ఒకసారి అంటే ఆనాటికే ఫార్మా పరంగా హైదరాబాదు అభివృద్ధి చెందుంది. డిఫెన్స్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ల్యాబ్స్, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అప్పుడే బాగా వేళ్ళునుకుంటా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అంటే ఇవన్నీ గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినవి. ఆ తర్వాత క్రమక్రమంగా కొన్ని పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్, ఐడిపిఎల్, హెచ్ఎంటి, ఆల్విన్ ఇట్లాంటి లాక్డౌన్లోకి వెళ్ళిపోయినా కూడా వాటి స్థానంలో ప్రైవేట్ రంగం వేగంగా పుంజుకుంది. ముఖ్యంగా ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్ సెక్టర్ చాలా అద్భుతమైన, ఊహించనంతటి ఒక రకమైన రెవల్యూషనరీ చేంజ్కి కారణమైంది హైదరాబాద్ సిటీని. 95, 96 నాటికి కూడా అంటే ఒక రకమైన గ్రామీణ ప్రాంతం, నగర ప్రాంతం కలగలిసిన హైదరాబాద్ను చూసేవాళ్ళం మనం. అక్కడ నుంచి చాలా వేగంగా వచ్చిన మార్పుల నేపథ్యంలో ముఖ్యంగా ఒకసారి హైటెక్ సిటీ ఫౌండేషన్ అయిన తర్వాత, ఐటీ ఆధారిత పెట్టుబడులు, కంపెనీలు రావటం, గ్రౌండింగ్ అవటం మొదలైన తర్వాత, వాటి ద్వారా యువతకు ఉపాధి కల్పన మొదలైన తర్వాత, మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన ఉద్యోగం ఎప్పుడైతే యువతకు దక్కిందో, ఆటోమేటిక్గా ఆ యువత, వారి కుటుంబాలు నెక్స్ట్ అల్టిమేట్ డెస్టినీ ఏమవుద్ది? ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. అంటే మెరుగైన జాబ్ ఎప్పుడైతే దక్కుతుందో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు ఉంటున్న దానికన్నా బెటర్ స్టాండర్డ్స్లో వాళ్ళకి ఇంకొక ఇల్లు కావాలి అనుకుంటారు. ఆ దృష్ట్యా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం చాలా వేగంగా విస్తరించింది. ఒకనాడు హైదరాబాద్ చుట్టూ ఎటువైపు ఒక అరగంట బైక్ తీసుకొని మనం సిటీ బయటికి వెళ్ళినా కూడా పచ్చటి పొలాలు, నెమళ్ళు, ఎక్కడ చూసినా సీతాఫలం చెట్లు ఉండేవి. ఇవాళ హైదరాబాద్ నుంచి ఒక 50-60 కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ నీకు ఆ వాతావరణం కనిపించలే మనకి. అంటే ఎటువైపు అయినా కూడా అట్లీస్ట్ 1.5 to 2 hours డ్రైవ్ చేసి సిటీ బయటకు వెళ్తే కానీ ఒక రకంగా హైదరాబాద్ చుట్టూ 50 కిలోమీటర్లు కాదు, దాదాపు 100 కిలోమీటర్ల వరకు భూములు రైతుల చేతుల నుంచి మారిపోయినాయి. అంటే రాబోయే ఇంకొక 10 సంవత్సరాల తర్వాతకి రావాల్సినంత మార్కెట్ భూమి ఆల్రెడీ వచ్చేసింది హైదరాబాద్లో. ఇప్పుడు
రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టింది వాస్తవం. డిసెంబర్ 3వ తారీఖు రోజు ఎన్నికల లెక్కింపులో ఆయన నెగ్గారు. ఆ నెక్స్ట్ వీక్ ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే ఏమవుతుందంటే దాదాపుగా అక్టోబర్, నవంబర్, ఈ డిసెంబరు మొదటి వారం వరకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఒకసారి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగానే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు, క్యాష్ కాంపోనెంట్ క్యారీ చేయడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఉంటాయి. ఆటోమేటిక్గా మనకు హైదరాబాదు కానీ ఎక్కడ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ జరిగినా గవర్నమెంట్ కార్డు వాల్యూ తక్కువగా ఉంటుంది, క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాష్ క్యారీ చేయడానికి వీలు కాని పరిస్థితిలో ఈ ఎలక్షన్ జరిగే ఈ సంధికాలంలో ఎప్పుడైనా కూడా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ మందగిస్తాయి. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం శ్రీశైలం హైవేలో ఫార్మాసిటీ మేము ఇక్కడ ప్రతిపాదన విరమించుకుంటున్నాము అని చెప్పని తీసుకున్న నిర్ణయం ఆ వైపున్న రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రాస్పెక్ట్స్ని కొంత దెబ్బతీసింది అనేది వాస్తవం. దానికి తోడు ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు వేగవంతంగా జరగటంలా రీసెంట్ గా ల్యాండ్ వాల్యూని కూడా పెంచుతాం అనేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. అవును, లైక్ ఇప్పుడు లేఅవుట్కి అప్లికేషన్స్ పెట్టుకుంటే వాటిని ఇమ్మీడియట్గా పర్సూ చేసి లేఅవుట్ పర్మిషన్స్ ఇవ్వడంలో కొంత సాచివ ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. దాంతో కొంత మార్కెట్ స్టాగ్నేషన్కి వెళ్ళింది అయితే వాస్తవమే. దానికి తోడు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్ మెట్రో రైల్ సహజంగా ఇవాళ సర్వీస్ సెక్టార్కి అనుసంధానంగా మెట్రో కారిడారు ఎయిర్పోర్ట్కి ఎక్స్పాండ్ చేస్తే ఉండే అంతటి మెట్రోకి బిజినెస్ పరంగా చూసుకున్నా ఇప్పుడు ఓల్డ్ సిటీ గుండా శంషాబాద్ని కనెక్ట్ చేస్తామని చెప్పని ప్రతిపాదనతో వచ్చారు. నా దృష్టిలో అదంత ప్రాస్పెక్టివ్ డెసిషన్ కాదని అనుకుంటున్నాను నేను. ఏదేమైనా సరే ఇంత పెద్ద సిటీ, ఫుల్లీ ఎక్విప్డ్ సిటీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజుకి సంచికి బట్టలు పెట్టుకొని హైదరాబాద్ వస్తే ఏదో ఒక రకమైన ఉపాధి దొరుకుతుందనే ఒక నమ్మకం ఉంది ఇక్కడ. అదే సందర్భంలో మిగిలిన మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బెంగళూరు కానీ బెంగళూరు కానీ ముంబై కానీ చెన్నై కానీ ఢిల్లీ లాంటి నగరాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పటికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా హైదరాబాద్ ది బెస్ట్. ఇక్కడ ఉన్న అంటే సిటీ యాంబియన్స్ పరంగా కానీ, ప్రజల కలుపుగోలుతనం పరంగా కానీ, కల్చరల్ బ్యాలెన్స్ పరంగా చూసుకుంటే సహజంగా హైదరాబాద్ కొన్నది ఏంటి అంటే సౌత్ ఇండియన్స్ ఫీల్ దట్ హైదరాబాద్ ఈజ్ ద నార్త్ టు సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ ఫీల్స్ దట్ హైదరాబాద్ ఈజ్ ద సౌత్ టు నార్త్ ఇండియన్స్. కాదనుకుంటా, రెండు ఒకటే చెప్పినట్టున్నా. అంటే దక్షిణాది వాళ్ళకి హైదరాబాదు నార్త్గా అనిపిస్తుంటుంది, ఉత్తరాది వాళ్ళకి హైదరాబాదు దక్షిణాదిగా అనిపిస్తుంటుంది, సౌత్ లాగా అనిపిస్తుంటుంది. అంటే ఇరు ప్రాంతాలకు సంబంధించిన సంస్కృతి హైదరాబాద్లో మిక్సప్ అయి ఉంది. ఇక్కడ పండగల పరంగా చూసుకున్న, ప్రజల లైఫ్ స్టైల్స్ పరంగా చూసుకున్న అన్ని సంస్కృతుల సమ్మేళనం, అన్ని భాషల సమ్మేళనం. రాజస్థానీస్ ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు, ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న పదుల సంఖ్యలో లక్షల మంది ఉన్నారు. ఇక్కడ మార్వాడీలు ఉన్నారు, సిక్కు గురుద్వారాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంటే ముస్లిమ్స్ కాకుండా ఇన్ని జీవన సంస్కృతితో ముడిపడిన హైదరాబాదు ఇది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. తాత్కాలికంగా కొన్ని పొలిటికల్ డెసిషన్స్, గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఇట్లాంటి కొన్ని డిక్టేట్ చేస్తాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ని. ఇవన్నీ తాత్కాలికమే. ఇంత పెద్ద సిటీ గ్రోత్ని ఆపాలని ఏ ప్రభుత్వం ప్రయత్నించేది? ఎందుకంటే మొత్తం తెలంగాణకి రెవెన్యూ పరంగా హైదరాబాదే గుండెకాయ. ఇటువంటి హైదరాబాద్ కొన్న ప్రాస్పెక్ట్స్ని దెబ్బతీసి తద్వారా మొత్తం తెలంగాణ అభివృద్ధిని కుంటుపరచాలి అని చెప్పని ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయదు. ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు మార్కెట్ మీద అటువంటి ప్రభావం చూపినా వాటిని సరిదిద్దుకొని మళ్ళీ తిరిగి వేగం పుంజుకోగలిగే అవకాశం హైదరాబాద్ మార్కెట్కి ఉంది. కాకపోతే ఒకటి వాస్తవం, రేట్ల పరంగా చూసుకున్నప్పుడు డెఫినెట్గా హైదరాబాదు నగరం ఈ విస్తరించే ప్రాసెస్లో భాగంగా చాలా సుదూర ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువ రేట్లు ఇప్పటికే పెరిగాయి. ఆ పెరుగున్న నేపథ్యంలో ఇంత దూరం ఇంత రేటు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ అప్రిసియేషన్ ఎప్పటికి వస్తుందో, మళ్ళీ మనం రీసేల్ చేయాలి అనుకుంటే
మన ప్రాపర్టీ ఇమ్మీడియట్గా సేల్ అవ్వగలుగుతుందా లేదా, మన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా రిలీజ్ అవుద్దా లేదా అనే అనుమానాలతోటి సుదూర ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లో ప్లాట్లు ఇప్పుడు అంటే ఆ డెవలపర్స్ చెప్తున్న రేట్ల దృష్ట్యా కొనుగోలు చేయడానికి కొంత వెనకాడుతున్నారు. ట్రాన్సాక్షన్స్ స్టాగ్నేషన్లోకి వెళ్ళింది వాస్తవమే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని నెలలుగా స్టాగ్నేషన్లో ఉన్నది వాస్తవం, అందులో ఎటువంటి డౌట్ లేదు. నాకు చాలా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసు అది. వీటిని సరిదిద్దుకోగలిగే స్థితిలో ప్రభుత్వం కనుక కొంచెం చొరవ చూపి, ఇవాళ అంటే గత ప్రభుత్వ హయాంలో జహీరాబాద్ దగ్గర నిమ్స్ ప్రాజెక్టు ప్రతిపాదించి బాంబే హైవేకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన నేటివ్ ప్లేస్ అయిన మహబూబ్నగర్ జిల్లా ప్రాంతం దృష్ట్యా బెంగళూరు హైవేకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ వైపు ప్రయారిటీ ఇచ్చినా, ఏ వైపు సంస్థల గ్రౌండింగ్ అయినా, ఏ వైపు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినా ఆయా ప్రాంతాల నుంచి ఆ స్పిల్ ఓవర్ డెవలప్మెంట్ అనేది మొత్తం సిటీకి వర్తిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది అంటే మనం కంటిన్యూస్ ప్రాసెస్ అంటాం కదా, ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్, మార్కెట్ కూడా సస్టైన్ అవుద్ది ఇక్కడ. ఇప్పుడు అమరావతి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అక్కడ 2014లో విభజన జరిగిన నాటి పరిస్థితులు, 2015-16 నాటికి అక్కడ రాజధాని ప్రతిపాదన వచ్చి రాజధాని పనులు ప్రారంభమయ్యి శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టు దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో హిందూపూర్లో కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గ్రౌండింగ్ అవటం వరకు ప్రతి జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా అక్కడున్న హ్యూమన్ రిసోర్సెస్, అక్కడున్న మినరల్ వెల్త్, జియోగ్రఫికల్గా అక్కడికున్న అడ్వాంటేజ్ని, అంటే కొన్ని కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కొన్ని మినరల్ వెల్త్ ఉన్న రాయలసీమ జిల్లాలు ఉన్నాయి, కొన్ని నీటి సౌకర్యం పెద్దగా లేకున్నా వ్యాస్ట్ ల్యాండ్స్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. వీటిని అన్నిటినీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా ఒక్కొక్క జిల్లాకు ఒక అభివృద్ధి ప్రణాళిక రచించి ఆ దిశగా అడుగులు వేశారు. ఆ వేసిన ఇంపాక్ట్ కూడా సాధారణ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ భూమి కూడా 2014లో రాష్ట్ర విభజన నాటితో పోల్చి చూసినప్పుడు 2016-17 వచ్చేటప్పటికి 2-3 రెట్లు పెరిగింది. ఖచ్చితంగా ఆ స్థాయి ల్యాండ్ అప్రిసియేషన్ అక్కడ వచ్చింది. ముఖ్యంగా అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి అక్కడ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి రాజధాని పనులు సాకారం అవుతున్నాయి అన్న వాతావరణం రాగానే అమరావతి ప్రాంతం, విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ భూమిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఎప్పుడైతే కియా ప్లాంట్ గ్రౌండింగ్ అయిందో పెనుగొండ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో, శ్రీ సిటీలో ఇండస్ట్రీస్ గ్రౌండింగ్ అవటం మొదలుపెట్టినాయో, తిరుపతి చుట్టుపక్కల మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వచ్చి అపోలో టైర్స్ లాంటి తర్వాత మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు అక్కడ రావటం మొదలై అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడం మొదలైందో, తర్వాత విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఏపీగా ఐడెంటిఫై చేసి అక్కడ 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టి అక్కడికి ప్రత్యేకంగా సర్వీస్ సెక్టార్కి సంబంధించిన పరిశ్రమల్ని ఛానలైజ్ చేయటం మొదలైందో, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక రకమైన పాజిటివ్ యాంబియన్స్ క్రియేట్ అయింది. దాని ఇంపాక్ట్ 2019 నాటికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రియల్ ఎస్టేటు పీక్స్కి వెళ్ళింది. వెన్ కంపేర్ టు ఒక డెకేడ్ ముందుతో కంపేర్ చేస్తే చాలా అద్భుతమైన ఉచ్చ స్థాయికి చేరుకుంది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వం అనుసరించిన డిస్ట్రక్టివ్ డెసిషన్స్, ప్రజావేదిక కూల్చివేయటం, అంటే ఏ ప్రభుత్వం అయినా కన్స్ట్రక్టివ్గా నిర్ణయాలు చేస్తుంటే, పెట్టుబడులను ఆకర్షించడానికి కావాల్సిన వాతావరణాన్ని మెయింటైన్ చేస్తుంటే, అంటే పెట్టుబడిని ఆకర్షించడానికి కావాల్సిన వాతావరణాన్ని మెయింటైన్ చేస్తుంటే పెట్టుబడిదారులు వస్తారు, పరిశ్రమలు పెడతారు, ఉపాధి కల్పన జరుగుతుంది. ఉపాధి కల్పించడం ద్వారా మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరుగుతాయి, మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి, వెల్త్ జనరేషన్ జరుగుద్ది. ఇదొక ఆరోగ్యకరమైన పరిణామ క్రమం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీన్ని బ్రేక్ చేసింది. పెట్టుబడులను ఆకర్షించకపోగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు బయటికి పారదోలింది. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న పరిశ్రమలు గ్రౌండింగ్ అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటేషన్ చేయకపోగా నిర్దయగా, నిర్మోహటంగా వాళ్ళతోటి ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. దాని పర్యవసానం ఒక రకంగా నెగిటివ్ గ్రోత్లోకి వెళ్ళిపోయింది రాష్ట్రం. దాంతో కాలక్రమంగా ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మిగిలిన రాష్ట్రాల పరంగా పెరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆస్తుల విలువ తగ్గటం మొదలైంది. అసలు లావాదేవీలే లేని పరిస్థితికి చేరింది. సో
సో ప్రస్తుతం అయితే చంద్రబాబు వచ్చారు కాబట్టి ఏపీలో అమరావతి మళ్ళీ రాజధానిగా నిర్మించబోతున్నారు కాబట్టి అక్కడ భూముల ధరలు అయితే పెరిగే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని బతిమలాడి ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టించలేరు. ఎవరి అవసరం రీత్యా నా చేతిలో డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడ పెట్టుబడి పెట్టుకుంటే నాకు నా పెట్టుబడికి మెరుగైన లాభాలు వస్తాయి. ఇవాళ నేను ఒక 50 లక్షలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే సమీప భవిష్యత్తులో అది ఒక 70 లక్షలకో 80 లక్షలకో లేదు అనుకుంటే కనీసం నా 50 లక్షలైనా నాకు రిలీజ్ అయ్యే విధంగా నేను అమ్ముకోగలుగుతాను అన్న భద్రత నేను ఫీల్ అవుతాను. అక్కడ నేను పెట్టుబడి పెట్టుకుంటాను. రెండోది, ఈ పెట్టుబడి పెట్టే ప్రాసెస్లో లొకేషన్ వైజ్గా కూడా నేను ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుంటాను. ఇవాళ అమరావతి అల్టిమేట్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినీ నేను చాలా బలంగా చెప్పగలుగుతా మాట. ఎందుకనంటే ఇప్పటికీ అక్కడ అంటే ఏం చెప్తున్నారంటే మొన్నటి వరకు 30,000 ఉందండి, ఇప్పుడు 50,000 అయిపోయింది. అక్కడ మరీ విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు అంటున్నారు. పెంచినా ఇప్పటికీ చాలా తక్కువే. ఇప్పటికీ అక్కడే కొనుక్కోవాలి మీరు. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఇప్పుడు అమరావతి ఆ 11x17 స్క్వేర్ కిలోమీటర్స్ 11x17 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే వెన్ కంపేర్ టు హైదరాబాద్ చాలా చిన్న ప్రాంతం అది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కోర్ డెవలప్మెంట్ ఏరియా ఇప్పుడు ఎట్లా, అక్కడ అమరావతిలో గవర్నమెంట్ జోన్ ఉంది. ఆ గవర్నమెంట్ జోన్ అంటే మనకి హైదరాబాద్లో లకిడికపూల్ నుంచి ట్యాంక్ బండు, అక్కడ సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న ప్రాంతం ఉన్నాయి కదా, ఆ ప్రాంతాన్ని అనుకోవచ్చు మనం. అసెంబ్లీ సెక్రటేరియట్ ఉన్న ప్రాంతాన్ని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కార్యాలయాలు అక్కడే ఉంటాయి కాబట్టి, ఎమ్మెల్యేలు క్వార్టర్స్ అవన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి దాన్ని గవర్నమెంట్ జోన్ అనుకుంటాం మనం. అటువంటి ప్రాంతం అమరావతిలో ఇప్పటికీ 40,000 50,000 గజం దొరుకుతుంది. అటువంటి ప్రాంతం హైదరాబాద్లో ఈ గవర్నమెంట్ జోన్ నుంచి ఆ 40,000కి 50,000కి భూమి దొరకాలంటే అక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళాలి మనం? ఆ ప్రాంతంలో దొరుకుతుంది 50,000కి లకిడికపూల్లోనూ దొరకదు. ఎంత దూరం వెళ్ళాలి? అట్లీస్ట్ ఒక 1.5 అవర్ వెహికల్ మీద ట్రావెల్ చేసి వెళ్తే కానీ ఆ రేటుకి దక్కదు భూమి. కానీ ఇప్పటికి ఇంకా అతి కొద్ది కాలంలోనే అక్కడ అద్భుతమైన అభివృద్ధి సాకారం అవ్వటానికి అవకాశం ఉన్న ప్రాంతంలో 50,000కే గజం దొరుకుతుంది అని అంటే కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. నిన్నటిదాకా 30 ఉండేది, ఇప్పుడు 50 చెప్తున్నారు అని చెప్పని పెంచారని చెప్పని అనుకుంటున్నారు. సక్రమంగా అభివృద్ధి జరుగున్నట్టయితే వాళ్ళ భూములు ఇప్పటికి 1,00,000 ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస పరేశానం అవి 30,000కే పరిమితమైనవి. కానీ మోస్ట్ ప్రాస్పెక్టివ్ ఏరియా అది ఎలక్ట్రానిక్ క్లస్టర్ పరంగా కానీ, సర్వీస్ సెక్టర్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, జస్టిస్ సిటీ పరంగా కానీ అద్భుతమైన అవకాశాలు ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో ఈరోజు ఆ 11x17 కిలోమీటర్సే కాదు, అక్కడ నుంచి హార్డ్లీ ఒక 5-6 కిలోమీటర్స్ బయటికి వెళ్తే ఇప్పటికీ లక్షల్లోనే ఎకరాలు దొరుకుతున్నాయి. అక్కడ అది 50 లక్షల 70 లక్షల 90 లక్షల పక్క పెడితే లక్షల్లోనే ఎకరాలు దొరుకుతున్నాయి. నీకు హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల్లో ఎకరం దొరకాలంటే బైక్ మీదో కారులోనో కనీసం ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసి దూరం వెళ్తే కానీ, సిటీ బయటకు వెళ్తే కానీ అంత తక్కువ అంత రేట్లో దొరకవు మనకి ఇక్కడ. దీంతో కంపేర్ చేస్తే ఇప్పటికీ కూడా మోస్ట్ ప్రాస్పెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినీ అది. ఎందుకంటే ఇప్పుడే అది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 1996-97 ఆ టైంలో సైబర్ టవర్స్ అప్పుడే ఫౌండేషన్ ప్రతిపాదనలు 98లో ఓపెన్ అయింది. ఆ టైంలో కొండాపూర్ చిరాక్ స్కూల్ ఐడియా ఉందో, చూసావు నువ్వు? ఆ చిరాక్ స్కూల్ బ్యాక్ సైడ్ నాకు తెలిసిన వాళ్ళదే గౌతమి ఎంక్లేవ్ అని చెప్పని ఒక లేఅవుట్ చేశారు వాళ్ళు. ఆ రోజులు అక్కడ గజం 1,500లకు వాళ్ళు అమ్మింది. ఇవాళ ఎంత ఉంటుంది? అప్పుడే ఆ డెవలప్మెంట్ బిగిన్ అవుతుంది కాబట్టి వాళ్ళు కొన్న రేటుతో పోలిస్తే వాళ్ళు లాభాలతోటే 1,500లకు అమ్మారు. వాళ్ళు ఏమో నష్టానికి అమ్మలా. ఆ రోజు ఉన్న మార్కెట్ అదే. ఆ రోజు 1,500 కూడా చాలా కొద్ది మంది దగ్గరే ఉన్నాయి, అందరి దగ్గర కూడా 1,500 లేవు. అయినా సరే నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు అక్కడ వచ్చిన డెవలప్మెంట్ దృష్ట్యా చూస్తే అక్కడ ప్లాట్ దొరుకుద్దా? దొరకదు. ఇంకొక 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత అమరావతి వెళ్తే అక్కడ కూడా అదే పరిస్థితి అవుద్ది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా ఏపీకి సంబంధించిన ఎన్ఆర్ఐస్ 2019కి ముందు మన రాష్ట్రం మన రాజధాని అనే ఒక సెంటిమెంట్ తోటి అప్పటి వరకు వాళ్ళందరూ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. రాష్ట్ర విభజన జరిగిన దృష్ట్యా మన రాష్ట్రం మన ప్రాంతం అనే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ తోటి మన రాజధానిలో మనకు కూడా ఒక ఆస్తి ఉండాలనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతంలో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. కానీ 2019 తర్వాత
ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మళ్ళీ హైదరాబాద్కి డైవర్ట్ అయినాయి. ఏపీకి సంబంధించిన ఎన్ఆర్ఐస్ చాలా మంది మళ్ళీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్గా ప్రస్తుతానికి ఒక రకమైన ప్యారలైజ్డ్ స్టేజ్కి రీచ్ అయిపోయింది వాళ్ళ పార్టీ కూడా. వాళ్ళకి దక్కిన 11 సీట్ల దృష్ట్యా ఇప్పుడు అక్కడేం ఆయన ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలిగే స్థాయి సంఖ్యాబలం ఆయనకి లేదు. భవిష్యత్తులో ఎప్పటికైనా వస్తో రాదో కూడా ఇప్పుడు తెలియని పరిస్థితి. ఈ దృష్ట్యా చూసుకున్నప్పుడు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ప్రోగ్రెసివ్గా ఆలోచించగలిగే విజనరీ ఉన్న లీడరు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంది. దానికి కావాల్సిన పొలిటికల్ అంబియన్స్, అదే సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా గతంతో పోలిస్తే ఈసారి కొంచెం భిన్నంగా మెరుగైన సపోర్ట్ దక్కడానికి ఆస్కారం ఉంది. ఈ దృష్ట్యా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అమరావతి ప్రాంతం, అటు విశాఖపట్నం నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు, అనంతపురం జిల్లా వరకు ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రాతిపదికగా ఖచ్చితంగా పారిశ్రామికీకరణ పరంగా కానీ, సర్వీస్ సెక్టర్ పరంగా కానీ, విద్యా సంస్థలను గ్రౌండింగ్ చేయించడంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడానికి ఆస్కారం ఉంది. ఎప్పుడైతే నీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఒక సెక్యూర్డ్ జాబ్ వస్తే 4-5కి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దక్కుద్ది. ఒక 1000 సీటింగ్ కెపాసిటీ తోటి ఒక కంపెనీ గ్రౌండింగ్ అయింది అని అంటే ఈ 1000 మందికి సంబంధించిన హౌసింగ్ నీడ్స్ ఉంటాయి కదా. ఈ 1000 మందిలో యంగ్స్టర్స్ ఉంటారు డెఫినెట్గా. వీళ్ళు మ్యారీడ్ కపుల్ ఉంటే ఖచ్చితంగా అక్కడ మెటర్నిటీ హాస్పిటల్స్ ఈ అవసరాలు ఉంటాయి. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి చదువులకి స్కూల్స్ అవసరం అవుతాయి. వీళ్ళకి కావాల్సిన షాపింగ్ నీడ్స్ కోసం గ్రాసరీ స్టోర్స్ దగ్గర నుంచి అన్ని రకాల షాప్స్ అవసరం అవుతాయి, ఎంటర్టైన్మెంట్ అవసరం అవుద్ది. ఇట్లా వీళ్ళని బేస్ చేసుకొని చాలా రకాల ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. ట్రాన్స్పోర్ట్, మెయిడ్స్, డ్రైవర్స్, వీళ్ళకి వెహికల్స్ అమ్మే ఆటోమొబైల్ షాప్స్, ఇట్లా వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ మీద బేస్ అయ్యి ఇండైరెక్ట్గా చాలా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది. అన్ని విధాల ఈ ఎంటైర్ కమర్షియల్ యాక్టివిటీ మూలన ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి, వెల్త్ జనరేషన్ జరుగుద్ది. ఈ దృష్ట్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రభుత్వం పనితీరు గురించి ప్రజలకు ఒక అంచనా ఉంది. ఆ ప్రభుత్వ పనితీరు హైదరాబాద్లో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వండర్స్ సృష్టించారనేది కళ్ళ ముందు ఉన్న దృష్ట్యా గత ప్రభుత్వ హయాంలో కూడా ఆయన చాలా అద్భుతమైన పనితీరు కనపరిచారు. కానీ ప్రజలు ఆయన పనితీరు ప్రాతిపదికగా కాకుండా ప్రతిపక్షం చేసిన విష ప్రచార ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి 2019 ఎన్నికల్లో ఓడారు. కానీ 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారిని పాలకుడిగా ప్రత్యక్షంగా ప్రజలు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏరి కోరి చంద్రబాబు నాయుడు గారికి ఇంతటి అద్భుత విజయంతో ప్రజలే అవకాశం ఇచ్చున్న దృష్ట్యా పొలిటికల్గా కూడా అక్కడ సిచ్యుయేషన్స్ స్ట్రీమ్ లైన్ అయినట్టుగానే భావించాలి. ఈ దృష్ట్యా చూసుకుంటే ఇన్వెస్టర్స్ని ఆకర్షించడానికి కావాల్సిన వాతావరణం ఆల్రెడీ సెట్ అయిపోయింది. 100% ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరంగా, కన్స్ట్రక్షన్ పరంగా కూడా ఒక పీక్స్కి చేరబోతుంది అనేది వాస్తవం. సో మనం చూసాం కదా, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా స్టేబుల్ గా రియల్ ఎస్టేట్ ఉండబోతుంది. అలాగే ఏపీకి అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే కూడా అమరావతి రాజధాని కాబోతుంది కాబట్టి. సో ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మనం టీవీ.